సీతామాత అంటే రాముడు వేరు కాదు, సీత వేరు కాదు. రామ సీత అందుకే లోకానికి రాముడు సీత అంటే వేరు వేరు కాదు. రామ అంటే సీత, సీత అంటే రామ. ఆ రెండు అక్షరాలలోనే చాలా చాలా మాటల్లో వర్ణాతీతం. అయితే రామచంద్రుడు సీతామాత కోసం ఒకరోజు సుగంధ ద్రవ్యాల తిలకం తయారు చేపించి చంద్రవంక పెడతాడట. ఎవరికి? లోకమాతకి, లోకపావనికి, సీతామాతకి పెడుతుంటే ఆ రామచంద్రుడిని సీతామాత అడుగుతుందట, తండ్రి రామచంద్ర, ఎందుకయ్యా నా మీద ఇంత ప్రేమ అని అడుగుతుందట. అడిగితే, నువ్వు వేరు నేను వేరా సీత, నీకేదైనా నేను నేను నీవాన్నే, నువ్వు నా దానివే, మనం వేరు వేరు కాదు, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే అన్నీ, ఒకటే సతి, అన్నీ ఒకటే. నేను వేరన్నది కాదు, నువ్వు వేరన్నది కాదు, దేహాలే వేరు కనబడుతున్నాయి, మనం మాత్రం ఒకటే అని శ్రీరామచంద్రుడు చెప్తాడట. చెప్పిన తర్వాత ఈ బొట్టుకు ఇంత ఇంపార్టెంట్ ఏంటిది అని సీతామాత అడుగుతుందట. అంటే నువ్వు ఎక్కడున్నా, ఎన్ని కోసుల దూరం ఉన్నా సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది, ఇది నా ప్రేమ చిహ్నము అని చెప్తాడట రామచంద్రుడు. చెప్పిన తర్వాత అప్పుడే ఆంజనేయ స్వామి రామచంద్ర వారి పాదదర్శనం చేసుకుంటా అని వస్తాడట. ఆ మాటలన్నీ ఆంజనేయ స్వామి చెవిలో పడతాయట. ఆయనతో ఏం చేస్తాడట, తక్షణమే సీతమ్మ తల్లి మాటలు విన్నాడు కదా, సీతామాత దగ్గరికి వచ్చి అడుగుతాడట. సీతామాత ఉన్నది ఉన్నట్టు చెప్తుందట, ఇలా రాముడు చందనం పెట్టిండు, ఇది ప్రేమ గుర్తు అట ఇది అని చెప్తాడు నవ్వుకుంటా. చెప్తే తక్షణమే ఆంజనేయ స్వామి పోయి మొత్తం చందనం పూసుకొని వస్తాడట. సేమ్ అట్లాంటి చందనమే పూసుకొని వచ్చిన తర్వాత కుప్పి గంతలేస్తుండట లోకమాత దగ్గర, సీతామాత దగ్గర రామచంద్రం. ఎవ్వరు గుర్తుపట్టారట. మనకు ఆంజనేయుడి రూపం అంటే మనకు తెలుసు, ఈ చందనం అంతా పూసుకొచ్చుకుంటే ఎట్లా తెలుస్తుంది? చందన దారి ఉంది చూడకపోయి నవ్వుతూ ఉంటుందట, ఎవరొచ్చిరు ఇదంతా ఏంటిది అంటే, అమ్మ తల్లి గింతంత బొట్టు చందనం నువ్వు పెట్టుకుంటేనే రాముడు నేను అంత ప్రేమిస్తుండు, నేను ఒళ్ళంతా పూసుకుంటే నా రామచంద్రుడు ఎప్పుడు నా చందన రూపంలోనే ఉంటాడు కదా, అందుకే నన్ను ప్రేమించాలి నా రాముడు అని నేనంత మూసుకొచ్చుకున్న తల్లి అని సీతమ్మతో అంటాడట. అప్పుడు సీతమ్మ పక్క నవ్వుతుందట. అబ్బా, ఆంజనేయ స్వామికి ఇంత భక్త ప్రపంచంలో, ఆంజనేయ స్వామి యొక్క భక్తి వెలకట్టలేనిదంతా, దేశాలు ప్రపంచమంతా ఇముడు ఉండుగా కానీ సీతలోకమాత ఆశీర్వదిస్తుందట. అంటే మూఢభక్తి ఆంజనేయ స్వామి వినడమే కాదు, చేసి చూపెట్టిండు. అంటే మనం కూడా నిజంగా ఏది చేసినా పరమాత్ముని చరణాలకే అంకితమని చేస్తే పరమాత్ముడు ఎందుకు రాడు, ఆ రామచంద్రుడు ఎందుకు రాడు, ఆ సీతామాత ఎందుకు రాదు? ఆంజనేయ స్వామి లాంటి భక్తి ఉండాలి. ఆనందం అంటే సీతామాతలాగా ఉండాలి. కష్టాలంటే అవలీలగా తీర్చే నిజంగా ఆంజనేయ స్వామి రాముడి కోసం, తన కోసం తనన్న వల్లే ప్రపంచ ఖ్యాతి గాంచిండు ఆంజనేయ స్వామి. అయినా రామచంద్రుని కోసం, సీతామాత కోసం పడరాని పాటలు పడ్డాడు. భక్తికే కదా. భక్తి ముందు ఏ కష్టమైనా తుచ్చమే. కాబట్టి సదా భక్తితో ఉండాలని, ఆంజనేయుని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు చెప్తారు, గురువులు చెప్తారు, గ్రంథాలు చెప్తాయి. ప్రతి గ్రంథంలో కూడా ఆంజనేయ స్వామి లేని గుడి, లేని ఊరైతే ఉండదు. జై హనుమ అంటే చాలు ఎంతో శక్తి వస్తుంది. రామ అని పిలిస్తేనే రోమ అవుతుంది ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామికి తన శక్తి గురించి తనకు తెలియదు. రామ అంటేనే పెరుగుతుంటుంది. ఆయనకు రామానుడే తెలుసు అంతే. అంత శక్తి అంటే రామనామానికి, కృష్ణనామానికి, కృష్ణతత్వానికి, భక్తికి, ప్రతిదీ భగవంతునికి ఇట్లా అనుసంధాన జోడి ఇమిడి ఉంటుంది. కాబట్టి సదా స్మరణకున్న మహిమనే అది. రామ అంటే వేరు కాదు, శివ అంటే వేరు కాదు. రామ శివ ఇమిడే ఉంది అక్షరాలలో. రామ అంటే శివ ఎట్లొస్తుంది? కాబట్టి రామనామ స్మరణని మించింది ఏ స్మరణైనా, ఎవరికి నచ్చిందైనా, ఏదైనా భక్తితోటి, చిత్తం శివుని మీద భక్తి, చెప్పుల మీద కాకుండా భక్తితోటి అనుసరించాలని భావన. జై శ్రీరామ్.